దేవునికి స్తోత్రం. మీ అందరికీ మా వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం. ఉదయకాల సమయంలో మరలా నేటి దేవుని మాట అనే శీర్షికలో మనందరం ఇలాగున ప్రతిరోజు కలుసుకోవడం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం నిజంగా మన ఆత్మకు, మన శరీర ప్రాణాత్మలకు అది ఎంత ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుందో మనకందరికీ తెలుసు. మీరందరూ కూడా వచ్చారని నమ్ముతూ ఉన్నాను. లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం. ప్రతిరోజు మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రార్థనలో మీరు ఎప్పుడూ ఉన్నారు. మీరు క్షేమంగా ఉండాలని, ఆనందంగా, సంతోషంగా ఉండాలని, మీ సమస్యలు తీర్చబడాలని ప్రతిరోజు స్పర్జన్ మినిస్ట్రీ చర్చ్లో మీకోసం ప్రేయర్ వారియర్స్ మీకోసం ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సరే, ఈరోజు నేటి దేవుని మాట అనే ఈ శీర్షికలో దేవుడు మనకిచ్చిన ఈరోజు ఇచ్చిన మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేసుకుందాం. తీసుకోండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా తీసుకోండి. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలకు. అప్పటికే ఇశ్రాయేలీలందరూ కూడా చెరలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు చెరలోకి, సమస్యలోకి, బానిసత్వంలోకి ఎందుకు వెళ్ళిపోయారు అని ఆలోచిస్తే వాళ్ళు చేసే ఆ పాపము వారిని అలాగా చెరలోకి వెళ్ళేలాగా చేసింది. ఎందుకంటే ఇశ్రాయేలీలు అంటే దేవుని ప్రజలు కదా. దేవుని ప్రజలు దేవుని మీద ఆధారపడాలి. దేవుని ప్రజలు దేవుడు చెప్పినట్లు నడుచుకోవాలి. దేవుడు ఎవరితో వెళ్ళమంటే వాళ్ళతో వెళ్ళాలి. దేవుడు ముందుగానే చెప్పాడు, 7 జనాంగాలైన వారితో మీరు కలవద్దు, వారి ఆచారాలు చేయొద్దు, అభ్యసించొద్దు. అలా చేస్తే నాకు కోపం వస్తుంది, మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళిపోతారని దేవుడు ముందుగానే ప్రవక్తల ద్వారా హెచ్చరించినప్పటికీ చాలాసార్లు ఇశ్రాయేలీలు చెరలోకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట పలికేటప్పటికి కూడా ఇశ్రాయేలీలందరూ కూడా చెరలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, వేదనలో, కష్టంలో, శ్రమను, నిందను అనుభవిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు విడిచిపెట్టేలేదు. కానీ మీ మానాన్ని మీరు ఉండండి, మీ మానాన్ని మీరు బ్రతకండి, మీరు తప్పు చేశారు కాబట్టి మీకు ఇంతే అని దేవుడు అలా చెప్పలేదు. కానీ మనం నమ్మిన దేవుడు అలాంటి వాడు కాదు కదా. ఎందుకు అంటే ఆయన ప్రేమించే దేవుడు కాబట్టి ఆయన వెంటనే ఇర్మియా ప్రవక్తను పంపించి ఇర్మియా ప్రవక్త ద్వారా చెరలో ఉన్న ఇశ్రాయేలులందరికీ కూడా ఒక మంచి వాగ్దానం పంపిస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానమే ఇక్కడ చెప్తున్న మాట 31:9 ఇర్మియా గ్రంథంలో. వారు ఏడ్చుచూ వచ్చెదరు అంటే అర్థం ఏంటి అంటే వారు దుఃఖంలో ఉన్నారు, వారు ఏడుస్తూ ఉన్నారు. కారణం వారికి ఉన్న శ్రమ అలాంటిది, వారికి ఉన్న కష్టం అలాంటిది, వారికి ఉన్న వేదన అలాంటిది. ఈ రోజున కూడా అనేక మంది విశ్వాసులు కూడా చాలా వేదనలో, బాధలో, శ్రమలో, దుఃఖంలో ఉండి నలిగిపోతూ ఉన్నారు. ఎందుకు ఇలా జరిగింది, మా పరిస్థితి ఎందుకు ఇలాగైందని వేదనలో ఉంటే ఈ రోజున ఒక శుభవార్త ఏంటి అంటే మనం పాపాన్ని ఒప్పుకుంటే ఇశ్రాయేలుతో చెప్తున్న మాట, మీరు పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేస్తే అంటే మనం చేసిన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభువా నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలాగా నేను అనకుండా ఉండాల్సింది, ఇలా చేయడం వల్లే నేను దుఃఖంలోకి వెళ్ళిపోయాను, నా యొక్క తెలివితేటల వల్ల, నా యొక్క బలం వల్ల నేను ఇలాగా సొంతంగా ఆలోచించాను, నీ చిత్తాన్ని తెలుసుకోలేకపోయాను, అందుకనే కష్టంలోకి, శ్రమలోకి, వేదనలోకి వెళ్ళిపోయానయ్యా, నన్ను క్షమించు అని మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనల్ని నడిపించడానికి ఆయన ఇప్పుడే సిద్ధంగా ఉన్నాడు. వారు ఏడ్చుచూ వచ్చెదరు అని చెబుతూ అంత మాత్రమే కాదు, వారు నన్ను ప్రార్థిస్తూ ఉండగా నేను వారిని నడిపిస్తాను. దేవుడి చేత మనం నడిపించబడాలి అంటే, దేవుడు మన చేయి పట్టుకొని నడిపించాలి అంటే తప్పకుండా ప్రతి విశ్వాసి ప్రార్థన చేయాలి. ప్రార్థన 3 అక్షరాలే కానీ ఆ ప్రార్థన ద్వారా దేవుడు ముల్లోకాలను కూడా కదిలించగలడు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన చేయగలడు. ఆ ప్రార్థన అనేది మన పరిస్థితులను మార్చేది. ఎందుకు అంటే మనం ప్రార్థిస్తూ ఉంటే, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రార్థన అనేది ఒక్క రోజులో అయిపోయేది కాదు, లేకపోతే ఒక క్షణంలో అయిపోయేది కాదు.
అప్పుడప్పుడు చేసేది కాదు. మనం ఎలాగూ ప్రతిరోజు భోజనం చేస్తూ ఉన్నామో, ఎలాగో ప్రతిరోజు కొన్ని కా కా కొన్ని పనులు మనం చేస్తూ ఉన్నామో, నిరంతరం చేస్తూ ఉన్నామో, మనం బ్రతికినంత కాలం కూడా ఒక విశ్వాసిగా మనం కూడా ప్రార్థనలు చేస్తూనే ఉండాలి. ప్రార్థన క్రైస్తవునికి ఊపిరి లాంటిది అని చాలామంది దైవజనులు చెప్పడం మనం విన్నాం కదా. కాబట్టి విశ్వాసులారా, మనం చింతించడం మానేసి ప్రార్థన చేస్తే దేవుడంట మనల్ని నడిపిస్తాడంట. వారు నన్ను ప్రార్థిస్తూ ఉండగా నేను వారిని నడిపిస్తాను. ఏమండి, మనం చేసే ప్రార్థన ప్రభువుకు దగ్గరగా తీసుకెళ్తుంది. ప్రభువు దగ్గరగా వస్తారు, మన చేయి పట్టుకుంటారు. చూడండి, చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు ఎలాగైతే నడక రానప్పుడు, నడక వచ్చిన మొదట్లో ఎలాగైతే చెయ్యి పట్టుకుని నడిపిస్తారో, దేవుడు కూడా మనల్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు అంట. చెయ్యి పట్టుకునేవాడు దూరంగా ఉండి నువ్వు అలా నడువు, ఇలా నడువు అని ఆయన చెప్పడు. కానీ ఆయన మనకు దగ్గరగా వచ్చి, ఎంత దగ్గరగా అంటే చెయ్యి పట్టుకునేంత దగ్గరగా. ఈ రోజున విశ్వాసులారా గమనించండి, మనం ప్రార్థిస్తూ ఉంటే దేవుడు మన దగ్గరే ఉంటారు. ఎందుకు అంటే మనల్ని నడిపించడానికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజున దేవుడు అదే కోరుకుంటూ ఉన్నాడు, మనం ప్రార్థన చేయాలని. ప్రతిరోజు ప్రార్థనతో మన జీవితాన్ని ప్రారంభించి, ప్రతిరోజు ప్రార్థనతో మన జీవితాన్ని ముగించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏమండి, నోరు తెరిస్తే ప్రార్థన. ఈ రోజున ప్రార్థనాత్మను కుమ్మరించమని ప్రభువుని అడుగుదాం. ఈ రోజున అడిగితే తప్పకుండా ప్రార్థన ఎలా చేయాలో మనకు నేర్పిస్తాడు. ప్రార్థన అంటే మన అవసరాలు, మన కష్టాలు, ఇబ్బందులు, లేకపోతే మనకున్న పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని మన సమస్యలు దేవుడికి చెప్పుకోవడం. ఏమండి, ఒక వ్యక్తికి ఎలాగైతే చెప్పుకుంటామో, గొప్ప దేవుడైన ఆయనకి మనం చెప్పుకుంటే మన ప్రతి సమస్య నుంచి దేవుడు మనకు విడుదలిస్తాడు. ప్రార్థన చేయాలి అంటే తప్పకుండా మన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఎందుకంటే పాపుల మనవి ఆయన ఆలకింపడని లేఖనం చెప్తూ ఉంది కదా. మన పాపాన్ని ఒప్పుకుంటే తప్పకుండా మనం చేసిన ప్రతి మనవి దేవుడు ఆలకించి ఆయన చిత్తానుసారంగా మన ప్రతి అవసరత ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. ఇక్కడ చెప్తున్న మాట, నేను వారిని నడిపిస్తాను. ఎప్పుడు అంటే వారు నన్ను ప్రార్థిస్తూ ఉండగా నేను వారిని నడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఎక్కడికి నడిపిస్తాడు, ఎలా నడిపిస్తాడు అని ఒకసారి ఆలోచిస్తే మనకు తెలుసు కదా. 23వ దావీదు కీర్తనలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్తూ శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నాడు అని చెప్తూ, ఆ 2వ వచనంలోనే మనం చూస్తాం కదా. ఏమనంటే ఆయన మనల్ని తన నీతి మార్గాలలో ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడని ఆయన కీర్తనాకారుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తారు అంటే చక్కగా శాంతికరమైన జలముల దగ్గరికి నడిపిస్తాడు. ఈ శాంతికరమైన జలములు ఏవో కాదు, శాంతికరమైన జలములు ఏవి అంటే వాక్యం అనే జలాన్ని దేవుడు మనకి ఇస్తాడు. వాక్యం మనకి నెమ్మది ఇచ్చేది కదా. వాక్యం మన బాధలో మనకి నెమ్మదిచ్చి మనకు శాంతిని, సంతోషాన్ని కలుగచేసేది కదా. 3వ వచనంలో కూడా చూస్తూ ఉన్నాం, తన నామమును బట్టి నీతి మార్గములలో ఆయన మనల్ని నడిపిస్తాడని లేఖనం చెప్తూ ఉంది. కాబట్టి ఎక్కడికి నడిపిస్తాడు అంటే శాంతికరమైన జలముల దగ్గరకు, వాక్యం దగ్గరికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, ఇంకెక్కడికి నడిపిస్తాడు అంటే, ఎలా నడిపిస్తాడు అంటే నీతి మార్గములలో నడిపిస్తాడు. నీతి అంటే ఏది మంచిదో అది చేయడం, ఏది కరెక్టో అది చేయడం. ఏమండి, ఈ రోజున విశ్వాసులు కరెక్ట్ అయినది చేయాలి. ఏమండి, కుటుంబంలో ఏది మంచిదో అది చేయాలి, సంఘంలో ఏది మంచిదో అది చేయాలి, మనం చేస్తున్న ఉద్యోగ స్థలాలలో ఏది దేవుని దృష్టికి మంచిదో అది మనం చేయగలిగితే తప్పకుండా దేవుడు మనల్ని దీవించే దేవుడై ఉన్నాడు. ఏమంటే నీతి మార్గాలలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. వాక్యం దగ్గరికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈ ఉదయం కూడా దేవుడు మనందరినీ వాక్యం దగ్గరికి నడిపించాడు. ఎందుకు అంటే వాక్యము మనకి నెమ్మదిస్తుంది, వాక్యము శాంతినిస్తుంది, వాక్యము సంతోషాన్ని ఇస్తుంది, వాక్యము భరోసా ఇస్తుంది. కాబట్టి వాక్యమై ఉన్న దేవుడే మనతో మాట్లాడుతూ ఉండగా మనం ధైర్యం తెచ్చుకుందాం. నీతి మార్గాలలో నడవడానికి మనం ప్రయత్నం చేద్దాం.
దేవుడికి ఇష్టం లేని ఏ మార్గంలోకి మనం వెళ్ళొద్దు. మన మార్గాలను సరిచేసుకొని మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడి నడవగలిగితే తప్పకుండా దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు అంటే, ఇక్కడ ఇర్మీయా గ్రంథంలో 31:9 మళ్ళీ చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నేను వారిని నడిపిస్తాను, వారు తొట్టిల్లకుండా చక్కగా పోయే బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపిస్తారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన వాగ్దానమో కదా! ఎక్కడికి నడిపిస్తాడంటే, వారు తొట్టిల్లకుండా, అంటే మళ్ళీ పడిపోకుండా, మళ్ళీ తప్పటడుగులు వేయకుండా, నేను వారిని చక్కగా వారి అడుగులు స్థిరపరిచి, వారి కాళ్ళకు బలాన్నిచ్చి, వాళ్ళని చక్కగా నేను నడిపిస్తాను. ఎందుకంటే తొట్టిల్ల చేయాలని ప్రతిరోజు సాతానుడు తాపత్రయపడుతూనే ఉన్నాడు. ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుచూ తిరుగుచున్నాడు. ఈరోజు ఏ శోధన మనకు పొంచి ఉందో మనకు తెలియదు. ఆ శోధనలో పడేయాలని, ఆ కష్టంలో పడేయాలని, ఎలాగైనా దేవుడి నుంచి దూరం చేయాలని వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. అందుకనే దేవుడు మన చెయ్యి పట్టుకొని మనం ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుడు మనకు దగ్గరగా వచ్చి మన చెయ్యి పట్టుకొని ఒక తల్లి వలె, తండ్రి వలె ఆయన మనల్ని నడిపిస్తాడంట. మనం పడిపోతామేమో, భక్తిలో జారిపోతామేమో అని అనుకోవలసిన అవసరత లేదు. ఎందుకంటే గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండి మన చెయ్యి పట్టుకొని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడికి నడిపిస్తాడు అంటే, చక్కగా పోయే బాటలోకి నడిపిస్తాడు. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, నీతి మార్గాలలోకి నడిపిస్తాడు. అంటే ఎగుడు దిగుడు మార్గాల్లో కాదు, వంకర మార్గాల్లో కాదు. వంకర మార్గాలు పాపానికి సంబంధించినవి, వంకర అనేది సాతానికి సంబంధించింది. అంటే దేవుని పిల్లలు చక్కగా పోయే బాటలో వెళ్తారు తప్ప, వాడు సరళమైన మార్గంలో వెళ్తారు తప్ప, వంకర మార్గాల్లో వెళ్ళడానికి దేవుడు ఇష్టపడడు. అందుకనే ఆయన ఏం చేస్తాడంటే, ముందుగా ఆయన పిల్లలకు ముందుగా వెళ్ళి చక్కగా మార్గాన్ని సరిచేస్తాడు, నడిపిస్తాడని దేవుని లేఖనం మనకు తెలియచేస్తూ ఉంది. చక్కగా పోయే బాటను ఎక్కడికి నడిపిస్తాడు? నీళ్ల కాలువల యొద్ద నేను వారిని నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన విషయమో కదా! ఏమండి, చక్కగా పోయే బాటలోకే కాదు కానీ ఏ మార్గంలోకి నడిపిస్తాడంటే, నీళ్ల కాలువల దగ్గరికి నడిపిస్తాడు. నీళ్ల కాలువల దగ్గర ఉండే మొక్కలు కానీ, వృక్షాలు కానీ, చెట్లు కానీ ఎలా ఉంటాయి? ఎంత ఆనందంగా కళకళలాడుతూ చూసేవాళ్ళకి ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తూ, ఏమండి ఆ నీడ ఆనందాన్ని కలుగజేస్తూ, ఏమండి హమ్మయ్య ఇక్కడికి వచ్చాము అనిపిస్తుంది కదా! ఏమండి మనం ప్రార్థన చేస్తూ ఉంటేనంట, దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు అంటే, ప్రార్థించే వారందరికీ కూడా దేవుడు నీళ్ల కాలువల దగ్గరికి నడిపిస్తాడు. అంటే ఆహ్లాదకరమైన స్థలాల దగ్గరికి. అంత మాత్రమే కాదు, అద్భుతమైన ఆయన ఆశీర్వాదాలు ఉండే ఆ స్థలానికి దేవుడు మనల్ని నడిపిస్తాడని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. నీళ్ల కాలువల యొద్ద ఉన్న చెట్టు ఎలాగైతే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగుంటుందో, దేవుడు ఆ నీటి కాలువల దగ్గరికి మనల్ని నడిపిస్తాడు. ఏమండి, ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా, ఆనందంగా, సంతోషంగా ఉండేలాగా మనల్ని చేస్తాడు. ఎప్పుడు అంటే మనం ప్రార్థిస్తూ ఉండగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనకందరికీ తెలుసు కదా, ఒకసారి తీద్దామా నిర్గమకాండము 14వ అధ్యాయంలో అక్కడ దేవుడు ఇశ్రాయేలును ఎలా నడిపించాడో ఎర్ర సముద్ర మార్గంలో మనం ఒకసారి తీద్దామా. 14వ అధ్యాయంలో చాలా చక్కనైన మాట మనం చూస్తూ ఉన్నాం. అదేంటి అంటే 19వ వచనం, అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభం వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమండి, ఒక పక్కన ఐగుప్తీయులు తరుముకుంటూ వస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ముందుకు వెళ్దామంటే ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. అలాంటి సమయంలో చూసారా, ఒక దేవదూత వచ్చిందంట. ఐగుప్తీయులకి ఇశ్రాయేలుకు మధ్య ముందుగా నడిచిందంట, తర్వాత ఏమో మళ్ళీ వెనక్కి వచ్చిందంట. ఎందుకు అంటే ఆ వెనక ఐగుప్తీయులను ఇశ్రాయేలును వేరు చేయడం కోసం వెనక్కి వచ్చి నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, సమస్య ముందు ఉందనుకోండి, ఏమండి ఆ సమస్య ముందుంటే దేవుడు ముందుకు వస్తాడు. మనం అనుకుంటాం ఆ సమస్యలో దేవుడు నన్ను విడిచిపెట్టేసాడు అనుకుంటాం. సమస్య ఎక్కడుందో దేవుడు
అక్కడే ఉంటారు. ఎందుకంటే ఆయన పిల్లలని నడిపించడానికి, ఆయన పిల్లలకి విడుదల ఇవ్వడానికి దేవుడు ముందుగానే ఉంటాడు. ముందు నడిచిందంట. తర్వాత మళ్ళీ ఆ దేవదూత వెనక్కి వచ్చి మేఘంలో నడిచి ఐగుప్తీయులకేమో మేఘం ద్వారా చీకటి కలుగచేసి వాళ్ళందరినీ ముంచివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇశ్రాయేలీయులందరూ కూడా ఎర్ర సముద్ర మార్గంలో చక్కగా నడుచుకుంటూ ఆనందంగా, సంతోషంగా వాళ్ళు వెళ్ళిపోగలిగారు. కారణం ఏంటి అంటే మోషే నాయకత్వంలో వాళ్ళందరూ కూడా ముందు సణుక్కున్నా ఒకవేళ అందరూ సణుక్కొని ఉండకపోవచ్చు. చాలామంది సణుక్కున్నారు. కొంతమందైనా ప్రార్థించి ఉంటారు కదా! ప్రార్థన మాత్రమే మన జీవితాలను చక్కగా పోయే బాటలోకి, నీళ్ళ కాలువల దగ్గరికి దేవుడు నడిపిస్తాడు. అది అరణ్యమైనా, ఒకవేళ అది ఒకవేళ సముద్రమైనా, ఒక అరణ్యం లాంటి సమస్య అయినా, మరి ఎలాంటి లోయైనా, కొండైనా దేవుడు చక్కగా మనల్ని ఆ మెట్టలను దేవుడు మన కోసం చదును చేసి, ఆ లోయలను మన కోసం ఎత్తు చేసి తప్పకుండా మన నమ్మిన దేవుడు మనం వెళ్తున్న మార్గాలని సరళం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనకు అదే చెప్తున్నాడు. మన మార్గాలని సరళం చేయాలి అంటే తప్పకుండా మనందరం కూడా ఒక విశ్వాసిగా కృంగిపోకుండా, బెంగపడిపోకుండా, పాపాన్ని ఒప్పుకున్న వారమై ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు విడుదల ఇస్తారని లేఖనం చెప్తుంది, నడిపిస్తాడని లేఖనం చెప్తుంది. మనకు తెలుసు కదా, హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా చాలా చక్కగా ఈ ఎర్ర సముద్రంలో ఎలాగైతే నడుచుకుంటూ వెళ్ళారో 11:29 మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తే అక్కడ హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడంటే 29వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. ఐగుప్తులు అలాగూ చేయజూచి ఇశ్రాయేలీయుల్లాగా సముద్రంలో వెళ్ళిపోదాం, అరణ్యంలో వెళ్ళిపోదాం అని ఒకవేళ వాళ్ళని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేశారేమో. ప్రయత్నం చేసి అలాగూ చేయజూచి వాళ్ళు మునిగిపోయారంట. వీళ్ళేమో నడుచుకుంటూ వెళ్ళిపోయారంట. కారణం ఏంటి అంటే వీళ్ళేమో ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ప్రభువు వాళ్ళకి దగ్గరగా వచ్చాడు. ప్రభువు చేయి పట్టుకొని అది సముద్రంలో చక్కగా నడిపించేశాడు. ఈ సందర్భంలో మనకు ఒక విషయం కూడా గుర్తొస్తోంది. పేతురు మునిగిపోతూ ఉన్నప్పుడు చక్కగా ఎలాగైతే ఆ సముద్రంలో నడుస్తున్న యేసయ్య ఎలాగైతే ఆయన చేయి పట్టుకొని పేతురుని నడిపించాడో, అలాగే మనం నమ్మిన దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని చక్కగా పోయే బాటలో నడిపించే గొప్ప దేవుడై ఉన్నాడు. నా ముందు ఈ సమస్య ఉంది కదా, నా ముందు ఈ కష్టం ఉంది కదా, ఈ కష్టాన్ని గట్టెక్కగలనా, ఈ అనారోగ్యంలో నా జీవితం సాఫీగా సాగిపోతుందా, ఈ సమస్య నుంచి నేను విడుదల పొందగలనా అని ఒకవేళ చింతతో, వేదనతో కృంగిపోతూ ఉంటే, లేకపోతే వివాహాన్ని నేను చేయగలనా, మా పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు నేను చూపించగలనా అని చాలామంది తల్లిదండ్రులు వేదనతో ఉన్నారు. మనస్సులో వేదనతో కృంగిపోతూ ఉన్నారు. దేవుడి దగ్గరకు వస్తే, మనం ప్రార్థన చేస్తే చక్కగా దేవుడే మన చెంత ఉండి ఇశ్రాయేలుని ఎలాగైతే ఎర్ర సముద్రములో కూడా నడిపించాడో, ఆ ఎర్ర సముద్రంలో లోయలు ఉంటాయంట. ఆ ఎర్ర సముద్రంలో ఒక్కొక్క చోట కొండల్లాంటి పర్వతాలు కూడా ఉండొచ్చు. కానీ అలాంటి ప్రదేశాల మధ్యలో చూడండి, వాళ్ళంట ఆరిన నేల మీద నడిచినట్టుగా చక్కగా నడుచుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారంట. ఐగుప్తులు అలా చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు ప్రార్థన లేదు కదా, వాళ్ళు గొప్ప దేవుడిని నమ్మలేదు కదా, నిజమైన దేవుడి మీద విశ్వాసం ఉంచలేదు కదా. అందుకనే అలా చేయడానికి అంటే ప్రార్థన లేకుండా ఒక వ్యక్తి అలా చేయడానికి ప్రయత్నం చేస్తే, పాపం ఒప్పుకోకుండా ఆ వ్యక్తి ఒకవేళ అలాంటి ప్రయత్నాలు చేస్తే ఆ వ్యక్తి మునిగిపోయే అవకాశం ఉందని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి వారు నన్ను ప్రార్థిస్తూ ఉండగా నేను వారిని నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని మనం నమ్ముదాం, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం కూడా ప్రార్థన చేయాలి. ఇంకొక మాట మనం చూసి ఈరోజు మనం ముగించుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయంలో అక్కడ ఎలియాజరు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనకందరికీ తెలుసు, ఆయన ఇస్సాకు కోసం, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కోసం ఒక వధువుని వెతకడానికి వెళ్ళాడు. వెళ్ళి ఒంటెలను కూడా మోకరింపచేసి
అతను కూడా మోకరించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే ఇంకా అనిపిస్తుంది, అతడు మాటలాడుట చాలింపక ముందే, అతడు ఇంకా ప్రార్థన ఆపక ముందే దేవుడు వెంటనే జవాబిచ్చి ఎక్కడికి నడిపించాలో అక్కడికి నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. ఏమండి, ఎలియాజరు ఎంత ప్రార్థనాపరుడు కదా! అబ్రహాం ఎంత ప్రార్థనాపరుడు. ఒకవేళ అబ్రహాము ఇంట్లో ఉన్న ఎలియాజరు కూడా అలాంటి మంచి ప్రార్థనాపరుడు. ఒంటెలు కూడా మోకాళ్ళ మీదకి దిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూసారా, ఇక్కడ 24వ అధ్యాయంలో మనం చూస్తే, తీయండి ఒక్కసారి ఆదికాండం 24వ అధ్యాయంలో చాలా చక్కనైన మాట దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఉన్నాయి కదా, నేను చదువుతూ ఉన్నాను, మీరు చూడండి. ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతించబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపటం మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను త్రోవలో ఉండగానే యజమానుని యొక్క బంధువుల ఇంటికే దేవుడు నన్ను నడిపించాడని ఎలియాజరు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. నా యజమానుని దేవుడు ఎంత కృప చూపిస్తూ ఉన్నాడో, ఎంత దయ చూపిస్తూ ఉన్నాడో, నా యజమానునికి తన కృపను తన సత్యాన్ని చూపక మానటం లేదని తన యజమానుని దేవుడైన ఆయనను కొనియాడడం మనం చూస్తూ ఉన్నాం. ఎలియాజరు మంచి ప్రార్థనాపరుడు. ప్రార్థన చేశాడంట. తను ప్రార్థిస్తూ ఉండగానే ఎక్కడికి వెళ్ళాలో, వివాహ విషయంలో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, లేకపోతే ఏ సంబంధం చూడాలి, ఎవరిని ఇస్సాకుకు భార్యగా తేవాలి, ఇలాగా రకరకాల, ఎందుకంటే ఒక బాధ్యత నాకు నా యజమానుడు అప్పగించాడు, ఆ బాధ్యత నేను సక్రమంగా నెరవేర్చాలి అంటే ఆ సక్రమంగా నెరవేర్చి నా యజమానుని యొక్క మన్ననలు పొందాలి అంటే తప్పకుండా నేను ప్రార్థన చేయాలి అనుకున్నాడు. ఎందుకంటే ప్రార్థన ఒక్కటే దేవుడు కార్యాలను మనకు దగ్గరగా వచ్చేలాగా, దేవుడు కార్యాలు మనం చేసేలాగా మనం నడిపిస్తుంది అనుకున్నాడు. అతనికి తెలిసింది ప్రార్థన ఒక్కటే. మొక్కాళ్ళు వేశాడు, ప్రార్థన చేశాడు. ఏమండి, ఆ బావి దగ్గరికి అనేక మంది కన్యకలు వచ్చారు. రిబ్కా చక్కగా అతన్ని రిసీవ్ చేసుకోవడం అవన్నీ మనకు తెలుసు. చక్కగా ఇంటికి కూడా తీసుకెళ్ళింది, ఆతిథ్యం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రిబ్కానే ఇస్సాకు వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. ఎలియాజరు తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చగలిగాడు. కారణం ఏంటి అంటే, ప్రార్థన చేస్తూ ఉండగా నేను వారిని నడిపిస్తాను. ఆ వివాహంలో ఏం చేయాలి, ఎక్కడ చేయాలి? ఈ రోజున చాలామంది తలకిందులు అయిపోతారు. మా బాధ్యతలు ఉన్నాయి, మేము నిర్వర్తించగలమా, ఎలాగ మేము చేయగలమా, మేము ముగించగలమా అని చాలామంది తల్లిదండ్రులు వాపోతూ ఉన్నారు. దేవుడు తప్పకుండా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమని అంటే, మన బాధ్యతలు మనం సక్రమంగా నిర్వర్తించడానికి ప్రార్థన ఒక్కటే మనకు సహాయం చేయగలదు. మనం ప్రార్థిస్తూ ఉంటే దేవుడు, చూడండి, ఎలియాజరుని తన యజమానుని బంధువుల దగ్గరికి నడిపించినట్లుగా దేవుడు మనల్ని కూడా చక్కగా పోయే బాటలో నీళ్ల కాలువల దగ్గరికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. మరి అలా చెయ్యాలి అంటే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ఒక్కటే ప్రభుతో మనల్ని కనెక్ట్ చేసేది. ప్రార్థన ఒక్కటే మన పరిస్థితులను మార్చేది. ప్రార్థన ఒక్కటే మన జీవితాలను మార్చేది. ప్రార్థన ఒక్కటే శోధనలో పడిపోకుండా నిలబెట్టేది. కాబట్టి మన తొట్టిల్లిపోకుండా ఉండాలి అన్నా, మన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చాలి అన్నా, లేకపోతే మనం ఉన్న చెరలో నుంచి, శ్రమలో నుంచి, వేదనలో నుంచి మనం బయటికి రావాలి అన్నా తప్పకుండా యేసయ్య సహాయాన్ని తీసుకుందాం. ప్రార్థన ద్వారా ప్రభు మనకు దగ్గరగా వచ్చి మన చేయి పట్టుకొని నడిపించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. వెంటనే మనం మోకరించి ప్రార్థన చేయగలిగితే, ప్రార్థనే మన జీవితముగా, ప్రార్థనే మన ఊపిరిగా చేసుకోగలిగితే, ప్రార్థించే వారందరినీ కూడా నీతి మార్గాల్లో నడిపిస్తాడు. శాంతికరమైన జలముల దగ్గరికి నడిపిస్తాడు. లేకపోతే ఎక్కడికి వెళ్ళాలో, ఏ మార్గంలో వెళ్ళాలో చక్కగా పోయే బాటను ఎలియాజరును నడిపించినట్లుగా మనల్ని కూడా నడిపిస్తాడు. సముద్రంలో ఐగుప్తీయులను ముంచివేసి ఇశ్రాయేలులను చక్కగా నడిపించినట్లుగా మనకు ముందు వెనకాల ఉండి ఆయన నడిపించడానికి ఇష్టపడుతున్న దేవుడు. కాబట్టి ఆయన చేయి పట్టుకుందాం. చివరి వరకు ప్రార్థనతో మన జీవితాలను చక్కగా ప్రభుకు దగ్గరగా ఉండేలాగా చేసుకుని ప్రభు యొక్క మార్గాలలో మనం నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయునుగాక. ఆమేన్.
తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు, ఎంత కృపగలిగిన దేవుడవు నాయన. ప్రార్థించే వారి విషయంలో తండ్రి, పాపం ఒప్పుకునే వారి విషయంలో చెరలో నుంచి విడిపిస్తానని వాగ్దానం చేశావు. ఈ రోజున ఎవరెవరు ఏ శ్రమల మధ్యలో నలిగిపోతూ ఉన్నారో ఆ శ్రమల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి ఆ రోజున ఇశ్రాయేలుని విడిపించినట్లుగానే ఈ రోజున మా ప్రజలను మీరు విడిపించు తండ్రి. మా ప్రజలను మీరు చూడండి నాయన. అద్భుతమైన కార్యాలు ఒక్కొక్కరి జీవితంలో మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి చేయి మీరు పట్టుకోండి. మేము పట్టుకుంటే వదిలేస్తామేమో, మా చేయి పట్టుకొని చక్కగా పోయే బాటలో, నీతి మార్గాలలో, మంచి మార్గాలలో మమ్మల్ని నడిపించుము. నీళ్ల కాలువల దగ్గరికి మమ్మల్ని నడిపించి ఫలమిచ్చే చెట్టులాగా ఉండడానికి మాకందరికీ సహాయం చేయము. ఎలియాజరు ప్రార్థన విన్న దేవుడవు, అబ్రహాము ప్రార్థన విన్నావు, మోషే ప్రార్థన విన్నావు. నేడు మాకు దేవుడుగా ఉండి మా ప్రార్థనలు కూడా విని మమ్మల్ని నడిపించడానికి ఇష్టపడుతున్న గొప్ప దేవ, నీకు వందనాలు చెల్లిస్తూ ఈరోజు ఎంతమంది దేవా మా చేయి పట్టుకో మమ్మల్ని నడిపించు అని తండ్రి అడుగుతూ ఉన్నారో వాళ్ళ చేయి పట్టుకొని నడిపించి, ఏ పని మీద బయటికి వెళుతూ ఉన్నారో తండ్రి, ఏ పనులు చేయడానికి ఉపక్రమిస్తూ ఉన్నారో వారి ప్రయాణాలు, వారి యొక్క రాకపోకలు, వారి సమస్యలు అన్నీ మీ చేతుల్లో పెడుతూ ఉన్నాం. వాళ్ళకున్న ప్రతి సమస్య నుంచి విడుదల ఇవ్వండి. నెమ్మది సమాధానంతో వారి కుటుంబాలను మీరు నింపుము. వారి హృదయాలను మీరు నింపి చక్కగా వారి కుటుంబాలను మీ చేయి పట్టుకొని నాయన నడిచేవారిగా ఉండడానికి మీరే కృప చూపించుము. దేవుని చేత నడిపించబడే కుటుంబాలుగా ప్రతి కుటుంబాన్ని మీరు చేయము. చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని మీరు దీవించుము. వారి ఉద్యోగాలలో సహాయం చేయండి. వారి యొక్క కాలేజ్ స్టడీస్లో నాయన, స్కూల్ స్టడీస్లో మీరు సహాయం చేయండి ప్రభా. మంచి తెలివితేటలు దయచేయండి. మీరే మీ అనుగ్రహాన్ని ప్రతి కుటుంబం మీద ఉంచి మీరే నడిపించుము. నీ కృపకు అప్పగించుకుంటూ మరలా రేపటి దినం కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచుము. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. చాలా సంతోషం. ఈ కార్యక్రమాలు మీకు ఆనందంగా, సంతోషంగా ఉన్నాయా? సంతోషంగా ఉంటే, ఈ కార్యక్రమాల ద్వారా మీరు దీవించబడుతూ ఉంటే ఒక లైక్ చేయండి, కార్యక్రమాన్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తెలిసిన వాళ్ళకి చెప్పండి. తద్వారా మీరు కూడా కొంతమందినైనా ప్రభువులోకి నడిపించడానికి, కొంతమందినైనా ప్రభు మాట ద్వారా ఆదరించడానికి అవకాశం ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలు చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ అనే యూట్యూబ్ లైవ్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకు పరిచయం చేయండి. అలాగే మీరు దీవించబడుతున్నట్లయితే ఒక కామెంట్ పెట్టండి. దేవుడు ఈరోజు నాతో మాట్లాడారు, ఈరోజు వాక్యం ద్వారా నేను బలపడ్డానని ఒకవేళ మీరు ఒక కామెంట్ పెడితే తద్వారా మేము కూడా ప్రోత్సాహపరచబడి మరింత శక్తితో ముందుకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రార్థన చేయండి. ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నడిపిస్తాడు. దేవుని మాటలు హృదయంలో ఉంచుకోండి. ఆ ప్రకారంగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.